వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా పిజ్జాలు బర్గర్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. కానీ మనమైతే వాళ్ళకి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వట్లేదే అని చాలా బాధపడుతూ ఉంటాం. అలా బాధపడకుండా ఇలా చాలా సింపుల్గాను వాళ్ళకెంతో ఇష్టమైనటువంటి దోశను కూడా ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మల్టీ డాల్ దోశ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 1 కప్ పెసరపప్పు, 1 కప్ బియ్యము. ఈ బియ్యం అన్నది రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, నార్మల్ బియ్యం అయినా పర్వాలేదండి. లేదు అనుకుంటే మీకు హెల్దీగా ఉండాలనుకుంటే దంపుడు బియ్యమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసేటువంటి బియ్యమే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. తర్వాత 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసర్లు, 1 కప్ మినప్పప్పు. మినప్పప్పు అనేది ఇదైనా తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీకు పొట్టు మినప్పప్పు ఉంటే అదైనా తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి. తర్వాత 1 కప్ కందిపప్పు. ఇలా తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందే మనం బౌల్లోని వేసుకోవచ్చండి, కానీ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా ఉండాలని నేనైతే ప్లేట్లోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను చక్కగా 1-2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా పప్పులన్నీ కడుక్కున్న తర్వాత పప్పులన్నీ మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 6 నుండి 7 గంటలు లేదా ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇలా రాత్రంతా నానిన పప్పులు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత చక్కగా నానాయో కదా. ఇలా నానిన పప్పుల్ని ఒక్కసారి మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి సగానికి మాత్రమే పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లము, గుప్పుడంత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న పప్పులన్నీ చక్కగా దోసల పిండిగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక్కసారి చక్కగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఇక్కడ పిండి కొంచెం ఎక్కువగా అనిపించిందండి. అందుకైతే నేను కొంచెం పిండిని బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ దోశలకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే ఉంచుకున్నాను. ఈ పిండి అనేది పులియబెట్టే పని లేదు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఈ దోశలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనకి ఎంత దోసల పిండి కావాలో అంత బయట ఉంచుకున్నాం కదండి. దానిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని అంతా పిండిని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ దోసల పిండికి సరిపడా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది హై ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలండి. ప్యాన్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం నార్మల్ దోశని ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నార్మల్ దోశ వేసుకున్న వెంటనే దీన్ని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మాత్రం అలా చెయ్యకూడదు. దోశ అన్నది వేసుకున్న తర్వాత దోశ పైన పిండి పిండిగా లేకుండా ఉండాలండి. దాని మీద ఉన్నటువంటి పిండి పచ్చిదనం అంతా పోవాలి. అలా పోయిన తరువాత మాత్రమే ఈ దోశల చుట్టూ ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయాలి. అంతేకాదు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఈ దోశల మీద ఫైన్గా చాప్ చేసినటువంటి ఆనియన్స్, గ్రేట్ చేసినటువంటి క్యారెట్ను కూడా వేసుకున్నానండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఆనియన్ అండ్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము అన్నది పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మన దోశ పైన పచ్చిదనం అన్నది లేదు కదా. ఇప్పుడు ఈ పాయింట్లో నేనైతే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బటర్ అండ్ గీ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం అయిన వెంటనే దోశని ఫ్లిప్ చేస్తున్నానండి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం అయిన వెంటనే ఈ దోశని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతేకాదండి, నేనైతే ఈ రెసిపీని అల్లం చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. అల్లం చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ హెల్తీ టేస్టీ అయినటువంటి మల్టీ దాల్ దోశ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.